నమస్తే వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోసి గ్రామంలో ఆన్నబావు సాటే జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆన్నబావు సాటే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప అన్న బావు సాటే అన్నారు. సమాజం కోసం ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేశారు. దేశ ప్రజల కోసం తన సాహిత్యంతో ప్రజలను జాగృతం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ మహనీయుడి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాత్రి ఆనంద్, పంచాయతీ కార్యదర్శి రవి, మాజీ కోఆప్షన్ మెంబర్ చంద్రకాంత్ యాదవ్, ఏబిఎస్ క్రాంతి, సేనా ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ బాలే రావు, ఉపాధ్యక్షులు చంద్రబాన్, గణపతి, మాజీ ఆర్మీ రిటైర్డ్ ఆర్ఎస్ఐ చిలింకర్ గంగాధర్, కొత్తూరు శంకర్, సభ్యులు సాయినాథ్, బాబు, మనోహర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రోహిత్ పటేల్ గారికి, అదేవిధంగా చిలింకర్ గంగాధర్ సార్ గారికి, రిటైర్ ఆర్మీ అమృత్ సార్ గారికి కోరుతున్నాం. మన కళాకారుడు ఒక పాటతో ఈ మహాత్ముల యొక్క చిత్రపటాలకు పూజ చేయాల్సిందిగా కోరుతున్నాం. కోశెట్టి గారు మహా సంగ్రామ ఈ యాత్రలో భాగంగా ఏదైతే 30 సంవత్సరాల నుంచి కుటుంబాన్ని, తన యొక్క జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసి శ్రీ మందకృష్ణ గారు పోరాడి ఈరోజు మన జయంతి కార్యక్రమంలో భాగంగానే మన తానూరు మండల అన్నబావ సాటి యొక్క మనమడి చేతుల మీదుగా అక్కడ మరి సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఒకసారి మీ అందరి ప్రోత్సాహం వల్ల కూడా ఇక్కడ నేను ఈ సాంగ్ను వినిపించాలనుకుంటున్నా. మీ అందరి సహకారాలతో ఒకసారి विनिపించిన తర్వాత అప్పుడు डप्पू गुరించి చెప్తాను. या ठिकाणी खूप चांगल्या पद्धतीने कार्यक्रम साजरा करतो आणि आम्ही गेल्या वर्षी सुद्धा आला होता. तर तुम्हाला सांगायचे एकच की जसं आपण जयंती साजरी करतो तसं त्यांचे काही आदर्श आपल्या अंगात उतरवलं पाहिजे. नवीन जी पिढी आहे त्यांनी सुद्धा त्यांच्याप्रमाणे सुधारलं पाहिजे. अण्णाभाऊ साठे गावी एका गरीब कुटुंबात त्यांचा जन्म झाला आणि त्यांनी शिक्षण जास्त घेतले नव्हते. कमी वेळेतच शिक्षण शिकले, पण त्यांनी संदेश दिले की ही पृथ्वी शेषनागाच्या डोक्यावर नसून सर्व काबाड कष्ट करणाऱ्या गोरगरिबांच्या, शेतकऱ्यांच्या, या मजुरांच्या तळहातावर ही पृथ्वी आहे असं सांगितले. त्याचा फार मोठा अर्थ होतो. कारण आपण అంటే మార్వాడీస్ కానీ వేరే అదర్ కాస్ట్ బ్రాహ్మణ్స్ కానీ ఆయన ఒక జిల్లా బాసు. ఈయన పని కోసం పోయితే వాళ్ళు పోయి నిలబడి సార్ నమస్తే నమస్తే అని వచ్చిన కుసు అంటే వీళ్ళు ఏం చేస్తారట, లేదు సార్ నా పని ఉన్నది, ఫలానా పని ఉన్నది, దయచేసిగా పని చేయండి, లీలాబడి మాట్లాడతాడు. ఏమని లీలాబడి చేస్తానయ్యా, కుసో పని మీ పని చేయకుంటే ఎవరు పని చేస్తారు, చేస్తే లేదు సార్ దయచేసి నా పని చేయండి సార్, నా పని చేయండి సార్ అని పని చేసుకునే పద్ధతి అది. ఆయన లీలాబడి ఆయన మాట ఇచ్చిందాక ఆయన అట్లా అయితే అది ఆయన సార్ మన సారే, మన చుట్టమే. అయితే మన వాళ్ళు పోతే ఏం చేస్తారు, కొంత కుర్చీ కూర్చుకొని సార్ నా పని చేయాలి, పని చేసుకునే పద్ధతి ఎట్లా ఉండాలా అనేది ఆయన మనకు నేర్పిండు అన్నట్టు. సార్ కూడా ఉన్నాడు కాబట్టి పని చేసుకునే పద్ధతి కూడా మనం ఇక్కడ కాకుండా బయట పోతే ఎట్లా పని చేసుకోవాలి. పని ఏదైనా మనిషికి పట్టుదల ఉంటే సాధించండి అనేది ఏం లేదు. తను కూడా తినడానికి అన్నం లేని పరిస్థితిలో ఉన్నా కూడా
నాయకులు అందరి సహాయ సహకారాలు తీసుకొని శంకర్ మరి కొత్తూరు శంకర్ గారు ఈ తాలూకాల్ని మీడియా ద్వారా కావచ్చు ఏ సమస్య ఉన్న ముందుండి నడిపిస్తూ అందరికీ మరియు ప్రజలకు తెలిసే విధంగా చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఎంత కృతి తీసుకొని అయినా కష్టపడి చదువు నేర్చి మా పబ్లిక్ నా వాళ్ళు మించి కావాలని అయినా అప్పుడు కష్టపడ్డ ఫలితం మనకి ఈరోజు దక్కుతుందంటే మనం కూడా అందరూ దానికి ఆదర్శంగా కృతి తీసుకొని మనం కూడా అడుగుదడలు నడిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం మనకు రావద్దని ఆయన కష్టపడ్డాడు. అదే ఒక్కరి మనము మన పిల్లలు ఇప్పుడు చదువుకుని ఎంతైతే ఇప్పుడు ఈరోజు ఇదే రోజు ఒక గుడ్ న్యూస్ వినబడ్డదంటే ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ అయిందంటే చాలా సంతోషం. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఆయన చేసిన ఆ ఫలితం ఈరోజు ఇంతటిదాకా దక్కిందంటే మనం కూడా దానికి మన పిల్లలు మనము మన అందరూ బాగుండాలంటే మనము అందరూ ఆ అడుగుదలను కోరుకుంటూ మరి ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ డప్పు నుంచే అన్ని కాఫీ కొట్టడం జరిగిందని చెప్పేసి నేను గర్వంగా చెప్పడం జరుగుతుందండి. ఆ జాతిలో నేను పుట్టిన కాబట్టి నాకు అది గర్వకారణము. అలాగే సాహిత్య సామ్రాట్ అన్నబాబు సాటే గురించి మహారాష్ట్ర మరటిలో ఉండడము నాకు తెలిసినది ముచ్చట. అయితే ఇది నేను చాలా ఆలోచించినాను. ఈయన చరిత్ర, ఈ మహనీయుడి చరిత్ర ఒక మహారాష్ట్ర మరటిలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి తెలవాల. ఎట్లా తెలుస్తుంది? మనం తెలియజేస్తేనే తెలిస్తే తప్పితే కానీ తెలియదు. అందుకోసం నేను ఆయన గురించి ఒక సాంగ్ రాసిన. ఆ సాంగ్కు ముందు ఒకసారి డప్పు గురించి గొప్పగా చెప్పి ఆ సాంగ్ వినిపిస్తాను. డప్పు ఎంత గొప్పదంటే డప్పు సంఖకేసుకున్నప్పుడు చాలా మంది అయ్యో నేను డప్పు వేసుకున్నాను చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదు. డప్పు ఎంత గొప్పదో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మానవ